ఓం శ్రీ సాయిరామ్. ఒక చిన్న కథ. ఒక రాజుగారు ఒక గొప్ప ప్రదర్శనను ఏర్పాటు చేసి అందులో సామగ్రిని ఎవరికి నచ్చిన వారికి ప్రజల్ని యథేచ్ఛగా తీసుకోమన్నారు. తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి నచ్చిన వాటిని తీసుకుంటున్నారు. ఆ ప్రదర్శనలో ఒక అమ్మాయి మాత్రము వైరాగ్యంతో ఉట్టి చేతులతో తిరిగిపోతున్నది. రాజుగారు ఆశ్చర్యంగా, ఇంత ప్రదర్శనలో చిత్ర విచిత్రమైన వస్తువులు ఉండగా నీకు ఒక్కటి కూడా నచ్చలేదా? ఆశ పుట్టలేదా? వీటిని స్వీకరించలేదు అని ప్రశ్నించారు. మహారాజా, వస్తువులన్నీ బాగున్నాయి, నాకు నచ్చాయి. కానీ ఆశకు దాసురాలనైతే ఆశ అనంతముగా పెరిగిపోతుంది. ఆశను జయిస్తే ఆశలే నాకు వశమవుతాయి కదా అన్నది ఆ అమ్మాయి. నీకు ఏది కావాలో కోరుకో, అది ఈ ప్రదర్శనలో నేను ఇస్తాను అన్నారు రాజుగారు. అయితే తప్పక ఇస్తారా అని రాజుగారిని అడిగింది ఎంతో తెలివితో ఆ అమ్మాయి. తప్పక ఇస్తాను అన్నారు రాజుగారు. అప్పుడు ఆ అమ్మాయి, రాజా, నాకు మీరే కావాలి అన్నది. ఇచ్చిన మాట దక్కించుకోవడానికి రాజుగారు ఆ అమ్మాయిని తన రాణిగా స్వీకరించారు. అప్పుడు ఆ ప్రదర్శనకు అంతటికీ ఆమె అధికారిని అయ్యింది, రాణి హోదాలో. సమస్త ప్రదర్శనా వస్తువులు ఆమె సొత్తు అయ్యాయి కదా. ఈ కథలో అంతరార్థమేమిటి? అత్యంత అద్భుతమైన ఈ సృష్టియే ఒక ప్రదర్శన. రాజుగారే భగవంతుడు. ఎవరికి కావలసిన దానిని వారు సృష్టిలో తీసుకుంటున్నారు. కానీ వైరాగ్యానికి ప్రతీక అయి కోరికల్ని జయించి ఆ అమ్మాయి వలె ఈ వస్తువులు ఏమీ వద్దు, ప్రదర్శన యజమానే కావాలి అని కోరుకుంటే లోకాల్ని ఏలే లోకేశుడే వశం అవుతాడు కదా. లోకేశుని వశం చేసుకుంటే లోకమే వశమవుతుంది. జై సాయిరాం.